నమస్తే, వెల్కమ్ టు వీజీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదన్న రాజ్ దేశ్ పాండే. అయ్యప్ప దీక్ష సమావేశంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పిలుపు. పంజాబ్ తరహాలో సునామీ సృష్టిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సురేష్. మహిళను చెప్పుతో కొట్టిన ఆటో డ్రైవర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు. జనగామ జిల్లా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురండి. సర్కార్ను బదనాం చేయవద్దన్న ఎంపీ బస్నూరి దయాకర్. డీటెయిల్స్ చూస్తే గురుకుల పాఠశాలకు గ్రామ పంచాయతీ నీటి సరఫరా నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ముస్తాబాద్ మండలం అంబేద్కర్ సంఘాల అధ్యక్షుడు కాంపెల్లి శ్రీనివాస్ ఆరోపించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను శనివారం అంబేద్కర్ బహుజన సంఘాల నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు వస్తున్న నీటి సరఫరాను పంచాయతీ సిబ్బంది తొలగించారని విద్యార్థులు తెలిపారు. ఈ సమస్యను ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లగా కొద్ది రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, 2 రోజుల క్రితమే పైప్ లైన్ నుంచి వస్తున్న నీటిని సిబ్బంది తొలగించారని అన్నారు. నీటి సమస్య రావడానికి సర్పంచ్ సుమతి కారణమని ఆరోపించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, పిఎస్పి జిల్లా అధ్యక్షుడు చాకలి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పటి వరకు కూడా పైప్ లైన్ వేయలేదు, ఇప్పటి వరకు కూడా అక్కడ పెద్ద మోటార్ వేయలేదు. మీదికెళ్ళి ఉన్నటువంటి పైప్ లైన్ కడిగేసి కక్షపూరితంగా చేయడం ఇది సరైన పద్ధతి కాదు. దయచేసి గౌరవ సర్పంచ్ గారు, నేను కూడా ఒక సర్పంచ్నే, నా గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏది ప్రభుత్వ సంస్థలు ఉన్న వాటికి వాటర్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ఒక సర్పంచ్గా మనకు ఉంటుంది. కాబట్టి దీంట్లో రాజకీయాలకు తావు ఇవ్వకుండా, పిల్లల చదువుల మీద మనం రాజకీయాలు చేయకుండా, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్న టైంలో మీరు ఇలా చేయడం పద్ధతి కాదు. ఇమ్మీడియట్లీ అట్లా స్పందించి మీరు నీటి వసతి కల్పించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా శాశ్వత పరిష్కారం కోసం వాళ్ళు కూడా నిధులు కేటాయించి ఇక్కడ ఇంత పెద్ద సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉన్నప్పటికీ దీంట్లో రూపాయి కూడా ఫండ్స్ లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే వసతులు కలిపి దుస్థితి ఉండదు. మరి సెక్రటరీకి తెలియకుండా సర్పంచ్ గారు గేట్ వాళ్ళు ఎట్లా కడిగేస్తారు? ఆయన ఒక అధికారి ఉండి కూడా కడిగేపియడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇదే విధంగా మరి దీనికి సంబంధించిన పైప్ లైన్ కానీ దానికి సంబంధించిన ప్రతిదీ కూడా గ్రామ పంచాయతీ నుంచి బోరేసి ఇమ్మీడియట్లీ ఒక వారం రోజుల బోరేసి ఇట్లా మోటార్ పెట్టకపోతే రోడెక్కి ధర్నాలు చేస్తాం. పిల్లల కోసం ఖచ్చితంగా ఉద్యమాలను ఉద్రిక్తం చేస్తామని సర్పంచ్ గారికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అధికారులు డిపిఓ గారు కానీ మరి జిల్లా కలెక్టర్ గారు కానీ ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి పెట్టి మరి దీని నీటి వసతును గత 4 సంవత్సరాల నుంచి ఉన్న ఇప్పటి వరకు స్పందిస్తలేరు అంటే అధికారుల నిర్లక్ష్యం కూడా ఇలా తోడై ఉన్నదని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే కంపల్సరీ గ్రామ సర్పంచ్ గారు పర్యవేక్షణ ఉండాలి. మరి నిన్న రాత్రి కడిగేసింది ఇప్పటి వరకు నీళ్లు ఎట్లా ఆల్టర్నేట్ అనేది కూడా ఇప్పటి వరకు పర్యవేక్షణకు రాలే. అంటే ఆమె లోపల ఎంత ఉందంటే విపక్ష ఇక్కడ కనబడుతుంది, వివక్ష. మరి ఆమె ఇసంటివి చేయడం చాలా బాధాకరం. ఒక బీసీ సర్పంచ్, మహిళా రిజర్వేషన్లో గెలిచినావు, మరి అందరినీ ఆదుకునే బాధ్యత నీకు ఉంటుంది. కాబట్టి దయచేసి వెంటనే ఒక వారం రోజులలో ఈ స్కూల్ గ్రౌండ్లో బోర్ వేయాలి, బోర్ వేసి మోటార్ పెట్టాలని మేము విన్నవిస్తున్నాం. మరి అదేవిధంగా మరి ఎంపీడీఓ గారు ఏ గ్రామమైనా ఏ స్కూల్ అయినా సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులందరిపై ఉందని అఖిల భారత అయ్యప్ప ప్రచార సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్ దేశ్ పాండే అన్నారు. అయ్యప్ప స్వామి ప్రతిష్టతను విస్తరించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప దీక్ష సర్వసభ్య సమావేశం ఆలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి చీటి జితేందర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఐక్యత చాటుతూ హిందూ ధర్మాన్ని కాపాడాలని తెలిపారు. పురాతన దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు, కమిటీ సభ్యులు గురుస్వాములను ఆలయ కమిటీ జ్ఞాపికలు అందించి సత్కరించారు. సమావేశంలో జాతీయ ప్రచార కార్యదర్శి కొండా దేవయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు నరసింగరావు తదితరులు హాజరయ్యారు.
కాబట్టి నా విన్నపం ఏంటంటే దీక్షలు దేవాలంటే రకరకాల కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేవాలయం దగ్గరికి అఖిల భారత అయ్యప్ప సమితి పేరు పెట్టుకొని నా యొక్క కోరిక. ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఇంతమందిని కలిసిన వ్యక్తి శక్తి వారి గురించి సంక్షిప్తంగా ఏంటంటే పాదయాత్ర చేసిన మహానుభావుడు రాజగోస్వామి. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నేను స్థానికులందరినీ కూడా నేను ఈ విషయంలో నేను చాలా స్థానికి కూడా ఆయన అంత ప్రాణం కావాలి అవుతారు కూడా. అందుకని వారి చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి మీకు అందాలి అని చెప్పేసి ఆలోచనతో వారికి మేము చెప్పగానే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మేము అందరూ అలాగే అధ్యక్షులు మన పెద్దలందరి పాలన చేసుకుంటూ ఇంకా మన సంస్థ ఏమేమి కార్యక్రమం చేయాలి ఇంకా మిమ్మల్ని కూడా సత్కరించే భాగ్యం ఇవ్వాలని ప్రార్థించుకుంటూ సర్వే గోమాత రక్షించుకోవాలి, గోమాత గడ్డి పెట్టాలి, జెండా ఇంటికి ఒక జెండా పెట్టాలి. మా దేవుడి స్వామి ఈరోజు జెండా ప్రతి రోజు జెండా రాజని ఆ సంకల్పించుకొని ఈరోజు చేస్తున్నాం. ఇంకా ఏదైనా కార్యక్రమం భాగ్యం ఇవ్వాలి. మీరందరూ ప్రోత్సహించి మమ్మల్ని కాపాడాలని ప్రార్థించుకుంటూ స్వామి శరణయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప అనేక మానవాళ్ళు మీరందరికీ ప్రతి ఒక్కరు పాల్గొంటూ ఇంకా మన సంస్థ నిలబడడం చేస్తాం ఏమి చేయాలని ప్రార్థించుకుంటూ స్వామి ఈ సేవలో విశ్వాసంగా ఉంటే
ఆటో డ్రైవర్ ఓ మహిళను చెప్పుతో కొట్టిన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదరాగూడలో చోటు చేసుకుంది. స్థానిక ఈశ్వర్ థియేటర్ వద్ద ట్రాలీ ఆటో డ్రైవర్కి ద్విచక్ర వాహనదారుడికి మధ్య వివాదం జరిగింది. ఆపై ఇద్దరు ఒకరిపై ఒకరు చేయి చేసుకోగా అటు వెళ్తున్న చందు దంపతులు గొడవను ఆపే ప్రయత్నం చేశారు. దీంతో రెచ్చిపోయిన ఆటో డ్రైవర్ మహిళని కూడా చూడకుండా అసభ్య పదజాలాలతో చెప్పుతో ఆమెపై దాడి చేశాడు. స్థానికుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. మహిళపై దాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దేశంలో ప్రణాళికాబద్ధంగా ప్రజలకు నిర్దిష్టమైన పాలన అందిస్తున్న ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ అని ఆ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్నారు. హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో పంజాబ్ తరహాలో సునామీని సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపిన పార్టీ అని అన్నారు. మెరుగైన వైద్యం, ఉచిత విద్య అందించడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ ముత్తులింగం తదితరులు పాల్గొన్నారు. పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. తర్వాతగా ఇప్పుడు డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో కూడా జెండా ఎగరేయబోతున్నాం. ఎందుకంటే అనేక సర్వేలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు యొక్క స్పందన చూసినట్లయితే 100% కేజ్రీవాల్ గారు ఆ 3 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి పీఠాలని కైవసం చేసుకున్నటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని మన తెలంగాణలో ఆల్రెడీ అనేక రిపోర్ట్స్, సర్వేలు చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా 13 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయన్నటువంటి సర్వేలు మా దగ్గర ఉన్నాయి. పార్టీ ఇప్పుడే విస్తరిస్తుంది. ఇప్పటికీ పాత జిల్లాల్లో ఆల్రెడీ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లా, మిగతా జిల్లాలు కూడా 2 రోజుల్లో దాదాపు అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. ఇదే విధంగా వచ్చేటువంటి 2024 ఎలక్షన్లో 100% ఒక పంజాబ్ లాగా సునామీని సృష్టించబోతున్నాం. సైలెన్స్ కిల్లర్ లాగా ముందుకు వస్తున్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానాలకు విసికి వేసారినటువంటి మేధావి వర్గము, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, సాధారణ ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఎదురు చూడడం జరుగుతుంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా జెండాలు ఒక జెండా ఇవ్వమని అడగడం జరుగుతుంది. అటు పిల్లల్లోని, అటు మహిళల్లోనూ, ఇటు యూత్లోనూ, అదేవిధంగా పెద్దలందరిలో కూడా ఒక అపూర్వమైన స్పందన మనం చూస్తున్నాం. మొన్నటికి మొన్న ఏప్రిల్ 14 మన హైదరాబాద్ ముషీరాబాద్లో పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి విలేజ్లో మా ఆమ్ ఆద్మీ పార్టీ జెండా చూసి వస్తుండగానే మంగళహారతులు పట్టేసి పూలతో నిరాజన పలుకుతూ అనేక వాళ్ళ యొక్క స్వాగతాలు చూసినట్టయితే చాలా సంబరాక్షరాలు మేమే ఊహించలేదు ఇంత రెస్పాన్స్ వస్తుందని. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుమ్మడి వెంకన్న డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని రామగుండం నియోజకవర్గ అంతర్గం మండలం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి మెమొరాండం అందజేశారు. 14 నెలల పాటు దేశ రైతాంగ ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమ పోరాటం సాగించిన సమయంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం ఏప్రిల్ 11 నుండి 17 వరకు ఆందోళన కార్యక్రమాలకు పిలుపును భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చెప్పేసి ఇలా ప్రభుత్వాలు ప్రకటన చేసిన తర్వాత ఇలా రైతులు అనేక మంది వరి ధాన్యం పెట్టక ఇలా భూములు బీడు పోగొట్టుకొని వలసమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటి రైతాంగాన్ని కూడా ఇలా ఆదుకొని వాళ్ళకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి. రెండవది ఇవాళ ఐకేపీ కేంద్రం తొందరగా తెరవాలి. కొన్న వెంటనే డబ్బులు ఇవాళ చెల్లించాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వరి కొంటా అని చెప్పేసి ఇలా హామీ ఇచ్చింది. దాన్ని స్వాగతిస్తూనే ఇవాళ
రైతుకు భరోసా కల్పించాలి. ఇవాళ మద్దతు ధర గ్యారెంటీ చట్టం ఒకటి తీసుకురావాలి. ఎందుకంటే రైతుకు గ్యారెంటీ చట్టం లేక ఇవాళ పంటలు పండించుకొని అమ్ముకోని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇవాళ గ్యారెంటీ చట్టం చేయకపోతే ఇవాళ కేంద్రంలో మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అనేక ఇవాళ రైతుకు సంబంధించిన డిమాండ్లు ఏవైతున్నాయో ఇవన్నీ అమలు చేయకపోతే మేము అందరికీ శక్తితో కలుపుకొని మేము ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అమలు చేయాలి స్వామినాథన్ సిఫారసులను వెంటనే, అమలు చేయాలి స్వామినాథన్ కమిషన్ సిఫారసులను వెంటనే. జిల్లా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే నిధులు సమకూరుస్తామని ఎంపీ పస్నూరి దయాకర్ అన్నారు. ఎవరి దృష్టికి తీసుకురాకుండా ప్రభుత్వాన్ని బదనాం చేయవద్దని ఆయన కోరారు. జనగాం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శివలింగయ్య అధ్యక్షతన జరిగింది. దిశ కమిటీ చైర్మన్ ఎంపీ దయాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దిశ కమిటీ సభ్యులు జిల్లా అధికారుల నుంచి పలు సూచనలు తీసుకున్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో అంశాలు చర్చకు వచ్చాయని ఆయన తెలిపారు. నేను వస్తానని చెప్పడం జరిగింది. సరే, ఏదేమైనా ఈరోజు ఇంతకుముందు ఎడ్యుకేషన్కి సంబంధించిన మొన్న జరిగిన అంబేద్కర్ బర్త్డే సందర్భంగా చాలా అంశాల మీద చర్చలకు రావడం జరిగింది. మెయిన్ స్కూల్స్ మీద రావడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో స్కూల్స్లో టాయిలెట్స్ లేవని, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా పెయిడ్ స్టూడెంట్స్ ఉన్నారు, అవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్గా కూడా మనం అధికారులకు ఇస్తే అది అయితే కాకుండా ఓవరాల్గా మనం చెప్పడం వల్ల అది కరెక్ట్ కాదు. ఏదైనా ఫుల్ డీటెయిల్స్ తోటి స్కూల్లో కాంపౌండ్ ఇచ్చింది. నేను వాళ్ళకి ఒకటే చెప్పడం జరిగింది, ఎప్పుడన్నా అంశం మీద మాకు వచ్చి మాకే కానీ కలెక్టర్కే కానీ డిఓ గారికే కానీ ఇంటిమేషన్ ఇచ్చిలా అంటే ఇవ్వలేదు. అంటే ఇస్తే మన కలెక్టర్ గారి దగ్గర ఫండ్ ఉంటుంది, మరి కంపల్సరీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏది లేకుండా ప్రభుత్వం మీద లేకుంటే ఉద్యోగుల మీద ఒక బదనాం వేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి అంశాలు ఏదున్నా కానీ కంపల్సరీ మీరు రెస్పాన్స్గా చూసుకొని డీటెయిల్గా మనం మాట్లాడాలి. ఎందుకంటే మనమే దానికి సమాధానం చెప్పేవాళ్ళం కాబట్టి కరెక్ట్ డీటెయిల్స్ తోటి ఇట్లాంటి సబ్జెక్టుల మీద మనం వెళ్తే బాగుంటుంది. ఏదేమైనా ఇప్పటి వరకు స్కూల్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతిని ఆలయ కమిటీ నిర్వాహకులు వైభవోపేతంగా నిర్వహించారు. స్వాగతం తెలియజేస్తున్నది. కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ క్షేత్రంలో కన్నుల పండుగగా అత్యంత వైభవంగా మహిమాన్వితమైన
రిజర్వేషన్లు అట్రాసిటీ చట్టం గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని, తనకు ఎస్సీ ఎస్టీలంటే గౌరవం ఉండబట్టే తిరుపతి పార్లమెంట్ బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ గోదా రమేష్ను నిలబెట్టి ఆయన వెంట ఉండి పనిచేశానని అన్నారు. తమ పార్టీలో అనేక చోట్ల ఎస్సీ ఎస్టీ అభ్యర్థులతో 2019 ఎన్నికల్లో పోటీ చేయించానని చెప్పారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, అందువల్లనే తన వ్యాఖ్యలు వెనుకకు తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. మీడియా మిత్రులకి అట్లాగనే అందరికీ నమస్కారం. 14వ తారీఖు మరి నవతరం పార్టీ నుండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల గురించి అట్లాగనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి మరి నవతరం పార్టీ చర్చ జరగాలనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి ఆ అంశం కొంతమంది దాన్ని వక్రీకరించడం జరిగింది, దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవడం జరిగింది. కాబట్టి నవతరం పార్టీ నుండి నేను ఏదైతే వ్యాఖ్యలు చేశానో వాటిని ఉపసంహరించుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను. అంతేకాకుండా మరి మా పార్టీ నవతరం పార్టీ నుండి 2019 ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలని కంటెస్ట్ చేయించడం జరిగింది. అట్లాగనే మరి నవతరం పార్టీలో డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారిని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అట్లాగనే బద్వేలు ఉప ఎన్నికలో కూడా మరి ఆయన పోటీ చేయించడం జరిగింది. ఆయనకి జాతీయ కార్యదర్శిగా కూడా బాధ్యతలు ఇచ్చాం. అట్లాగనే మాకు దళితులు అంటే లేకపోతే ఎస్సీ ఎస్టీలు అంటే గౌరవభావంతో ఉంటాం. కాకపోతే నేను చేసినటువంటి వ్యాఖ్యలు పల్నాడు జిల్లా గురుజల రైల్వే స్టేషన్లో అత్యాచారానికి గురై ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఒరిస్సాకు చెందిన వలస కూలీ మహిళ ఆరోగ్య పరిస్థితి గురించి మాజీ శాసనసభ్యుడు యురపతనేని శ్రీనివాసరావు తెలుసుకున్నారు. హాస్పిటల్లో ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వీలైనంత త్వరగా నేరస్తులను గుర్తించాలని పోలీస్ అధికారులను కోరారు. అందరూ వద్దులేమ్మా, మనోళ్ళు ఆగండి. పట్ల మానవ మృగాల కొంతమంది అత్యాచారం చేసిన సంఘటన మొత్తం కూడా బ్లీడింగ్ అయిపోయి చావుపత్తుల మధ్య అంటే హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగిన సంఘటన ఒకసారి మనం చూస్తే అంటే దాదాపుగా గురజాల ఇటువంటి సంఘటనలు చాలా అరుదు జరగలేదు. ఈరోజు కూడా ఇది ఏ కోణంలో జరిగింది, దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ కూడా తప్పకుండా పోలీసు వాళ్ళు అన్ని కూడా యువతి పట్ల మానవ మృగాల కొంతమంది అత్యాచారం చేసిన సంఘటన మొత్తం కూడా బ్లీడింగ్ అయిపోయి చావుపత్తుల మధ్య అంటే హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగిన సంఘటన ఒకసారి మనం చూస్తే అంటే దాదాపుగా గురజాల ఇటువంటి సంఘటనలు చాలా అరుదు జరగలేదు. ఈరోజు కూడా ఇది ఏ కోణంలో జరిగింది, దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేశారు ఇవన్నీ కూడా తప్పకుండా పోలీసు వాళ్ళు అన్ని కోణాల్లో కూడా విచారించాలి. ఇది ఒకటే కాదు, ఈరోజు రాష్ట్రంలో కూడా శాంతి భద్రతలు మనం చూసుకున్నట్టయితే ఎంత అధ్వానంగా ఉన్నాయో అంత అధ్వానంగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ లేదు, ఎక్కడికక్కడ హత్య రాజకీయాలు, హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హనుమాన్ దేవాలయంలో అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. పట్టణంలో హనుమాన్ ఊరేగింపు ఆటపాటలతో కోలాటాల మధ్య ఆచార సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కొనసాగింది. వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదన్న రాజ్ దేశ్ పాండే. అయ్యప్ప దీక్ష సమావేశంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పిలుపు. పంజాబ్ తరహాలో సునామీ సృష్టిస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సురేష్. మహిళను చెప్పుతో కొట్టిన ఆటో డ్రైవర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు. జనగామ జిల్లా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురండి. సర్కార్ను బదనాం చేయవద్దన్న ఎంపీ బస్నూరి దయాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.